హలో ఎవరివన్. ఈరోజు నేను ఒక మిత్ గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. అది వచ్చేసి ఎగ్ గురించి. సో అందరికి అపోహ ఏంటంటే ఎగ్లో ఉండే పచ్చసొన తినొచ్చా లేదా అనేది. పచ్చసొన ఖచ్చితంగా తినొచ్చు. ఎందుకు అని అంటే దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో అది మనం పచ్చసొన తినడం వల్ల మన బ్లడ్లో హెచ్డీ లెవెల్స్ పెరుగుతాయి. సో అదేం చేస్తుంది అని అంటే హెచ్డిఎల్ లెవెల్స్ పెరగడం వల్ల బాడీలో బ్లడ్లో ఉండేటువంటి ఎల్డిఎల్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది అది బయటికి పంపించేస్తుంది. సో అందుకని మనము ఎగ్ తినేటప్పుడు తెల్లసొన పచ్చసొన రెండు కలిపి మొత్తంగా తినాలి. దీనివల్ల ఇంకా ప్రయోజనం ఏంటి అని అంటే అది కంప్లీట్గా మనం తీసుకోవడం వల్ల ఎగ్ని మనకి బాడీలో 46% టిష్యూస్ అనేసి ఫామ్ అవుతాయి అన్నమాట. ఒకవేళ ఓన్లీ తెల్లసొన మాత్రమే తింటే 16% మాత్రమే టిష్యూస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ ప్రయోజనం కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హెచ్డిఎల్ లెవెల్స్ మనకి పెరుగుతున్నాయి కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవ్వదు, అంటే ఎల్డిఎల్ అనేది ఫామ్ అవ్వదు. సో దానివల్ల ఏంటంటే క్లాట్స్ అనేవి రావు. అంటే దీన్ని ఇంకేమంటే మనం మెడికల్ టర్మినాలజీలో ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. సో ఎథెరోస్క్లెరోసిస్ అనే డిసీజ్ కూడా రాకుండా మనకి ఎగ్ అనేది కంప్లీట్గా తినడం వల్ల ఈ ప్రయోజనం కూడా ఉంటుందన్నమాట. సో ఇది జస్ట్ మిత్ మాత్రమే. ఖచ్చితంగా ఎగ్ని హోల్ ఎగ్ తీసుకోండి. యోక్ అంటారు పచ్చసొనని. సో కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్గా తినొచ్చు, ఎటువంటి సందేహం లేదు. ఎవరైతే ఎగ్ తినే అలవాటు ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్గా తినేసేయచ్చు. థ్యాంక్ యూ.